నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ కొల్లి డైరెక్షన్లో వచ్చిన డాకు మహారాజ్ సినిమా తెలుగు తమిళంలో సూపర్ హిట్ అయింది. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా భారీ వసూళ్లు సాధిస్తూ దూసుకుపోతుంది. ఈ సినిమా విషయంలో బాలయ్య చాలా జాగ్రత్తగా ఫోకస్ పెట్టడంతో దాదాపు 2 ఏళ్ల పాటు షూటింగ్ చేశారు. ఇక సినిమా కథలో పట్టు ఉండడంతో నిర్మాతలు కూడా పెట్టుబడి పెట్టే విషయంలో వెనకడుగు వేయలేదు. ఇక సినిమా రిలీజ్ అయిన తర్వాత భారీ కలెక్షన్స్ రావడంతో నిర్మాతలకు లాభాల పంట పండిందనే చెప్పాలి. ఈ సినిమాలో బాలయ్య మాస్ యాక్షన్ చూసి నందమూరి అభిమానులతో పాటు నార్మల్ ఆడియన్స్ కూడా ఊగిపోయారు. సినిమాకు అన్ని వైపుల నుండి పాజిటివ్ రివ్యూస్ రావడంతో తెలుగు రాష్ట్రాల్లోనే భారీగా వసూళ్లు వచ్చాయి. అమెరికాలో కూడా ఈ సినిమా దుమ్ము రేపిందనే చెప్పాలి. ఇక తెలుగులో సూపర్ రెస్పాన్స్ అందుకున్న ఈ సినిమా తమిళంలో కాస్త లేటుగా రిలీజ్ అయ్యి హిట్ కొట్టింది. ఇక ఇప్పుడు హిందీలో కూడా రిలీజ్ అయిపోయింది. ఈ సినిమా శుక్రవారం నుండి హిందీలో రిలీజ్ చేశారు. ఒక గవర్నమెంట్ ఆఫీసర్ డెకాయిడ్గా మారితే ఆ గ్రామాన్ని ఏ విధంగా కాపాడుతాడు అనే కాన్సెప్ట్ తీసుకుని అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సినిమాను సూర్య దేవర నాగవంశీ, సాయి సౌజన్య భారీ బడ్జెట్తో ప్లాన్ చేయగా ఈ సినిమాకు తమన్ అందించిన మ్యూజిక్ వేరే లెవెల్లో ఉంది. సినిమా సూపర్ హిట్ కావడంలో తమన్ కీ రోల్ ప్లే చేశాడు. ఇది ఇలా ఉంటే ఈ సినిమా ఓటీటీ ప్లాట్ఫామ్లో కూడా రిలీజ్ అవ్వడానికి రెడీ అయిపోయింది. అది కూడా వచ్చే నెలలోనే రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. సినిమా రిలీజ్ అయిన సరిగ్గా నెల రోజుల తర్వాత ఓటీటీలో రిలీజ్ అవ్వడానికి రెడీ అవుతోంది. ఈ సినిమా ఓటీటీ హక్కులను ఇప్పటికే నెట్ఫ్లిక్స్ కొనుక్కుంది. అతి త్వరలో ఈ సినిమాను స్ట్రీమింగ్ తీసుకువచ్చే విధంగా ప్లాన్ చేస్తోంది. హిందీ వర్షన్ కోసం ఒక 20 రోజులు టైం ఇచ్చి ఆ తర్వాత రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఒకేసారి తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ తీసుకొస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. వచ్చే నెల 10వ తారీఖున ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. ఇక ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 100 కోట్లకు పైగా షేర్ రాబట్టింది. దాదాపు 190 కోట్ల గ్రాస్ వసూలు చేస్తున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. బాలకృష్ణ తన కెరియర్లోనే వరుసగా 4 సార్లు 100 కోట్లకు పైగా వసూలు రాబట్టి సరికొత్త రికార్డు క్రియేట్ చేశారు. ఖచ్చితంగా ఈ సినిమా హిందీలో కూడా రిలీజ్ అయిన తరువాత 250 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించడం ఖాయమని కాలర్ ఎగరేస్తున్నారు ఫ్యాన్స్.